హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఉల్లిగడ్డ కారం, కోడిగుడ్డు కారం చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ కోడిగుడ్డు కాంబినేషన్లో కారం చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుని ఒకసారి టేస్ట్ చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, లైక్ చేస్తలేరండి. చూస్తున్నారు కానీ నేను వారం అవుతుందేమో, 9 రోజులు అవుతుందేమో గులాబ్ జామ్ ఫస్ట్ వీడియో పెట్టినాను. దాన్ని అయితే 99 మంది దాకా చూసినారండి. కానీ ఒక్కళ్ళు కూడా లైక్ చేసుకుంటలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. దానికైతే 10 లైకులు వచ్చినాయి అంతే. ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్లనే మా వీడియోలు అనేవి అందరికి వచ్చేస్తాయండి. ఇవ్వండి, ఆవిడజన గుడ్లు తీసి ఉడకబెట్టి ఇట్లా పెట్టుకున్నాను. 2 ఉల్లిగడ్డలు, కొంచెం కారం, తగినంత కారం, 3 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 8-9 ఎల్లిగడ్డ తెల్లబాయలు, ఉప్పు. ఇప్పుడు మనం స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసేద్దాం. ఫస్ట్ ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసేద్దాం. ఫ్రై కదా, కొంచెం నూనె ఎక్కువగానే పట్టిద్ది. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. ఇవన్నీ నూనె వేడెక్కింది కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మనం గుడ్లు వేయించుకుందాం. గుడ్లు వేసేద్దామండి. గుడ్లు వేసినాక మంట సిమ్ము చేసుకోవాలి, లేదంటే ఎగిరి మొఖాన్ని పడితే. గుడ్లు కూడా వేసిన వెంబటనే తిప్పొద్దు. తిప్పితే ఏమైందంటే అంటుకుపోతుంది. ఒక 2 నిమిషాలు అట్లా ఆగిన తర్వాత తిప్పాలి. గుడ్లు వేసుకున్నాం కదా, మూత పెట్టేసేద్దాం. ఇవన్నీ ఇట్లా మెల్లిగా ఇట్లా తిప్పుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి మూత వేసుకొని, లేదంటే పైన మొఖాన్ని పడుతుంది. ఇప్పుడు ఎట్లా సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకుంటుందాం, మంచి కలర్ వచ్చిందాక. ఈలోపు మనం కారం పట్టేసుకుందాం. ఇదిగోండి, మిక్సీ గిన్నె ఒకటి తీసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి దంచుకోవచ్చు రోట్లేసి. నేను ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నాను. పచ్చగా పెట్టాలి, మెత్తగా పట్టకూడదు. నేను చూపిస్తాను. ఇట్లా లావుగా ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు, ఇదిగోండి ఉల్లిగడ్డలు ఇట్లా కట్ చేసి వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసేయాలి. జీలకర్ర వేసుకున్నాక దాంట్లో ఇప్పుడు ఉప్పు అండి. ఉప్పు మనం ఎంత ఉప్పు తినగలమో అంత ఉప్పు వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసినాను. 1 స్పూన్ వేసినా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా, కారం వేసేద్దాం. కారం కూడా అంతే, మనం ఎంత తింటామో అంత కారం వేసుకోండి. నేను 2 స్పూన్లు కారం వేసినాను, కొంచెం వేస్తున్నాను. ఇది చిన్న స్పూన్ కదా, 2 స్పూన్లు కారం వేసినాను. ఇంత కారం చాలు. ఇప్పుడు దాంట్లోనే మనం తెల్లగడ్డలు వేసేసుకొని పచ్చగా మిక్సీ పట్టేసుకొని ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా ముక్కలుగా పట్టుకోవాలి. ఇట్లా పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గుడ్లు ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దాం. ఇవ్వండి, ఇలాగ ఫ్రై చేసుకోవాలి. గుడ్లు మంచి ఫ్రై అయిపోయి కొంచెంసేపు ఉంచదు. కొంచెం కలర్ రానిద్దాం. కొంచెం కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడు దాంట్లో కొన్ని పోపు గింజలు వేసుకుందాం. కొన్ని పోపు గింజలు వేసుకొని కొంచెం మినపప్పు, శనగపప్పు ఎక్కువ ఉండేటట్టు వేసుకుందాం, బాగుంటుంది. వేగనిద్దాం అట్లని. ఇది కొంచెం ఫ్రై కానిద్దాం. ఇది కొంచెం ఫ్రై అయితే అయిపోతుంది. ఇదిగోండి అయిపోయింది చూడండి. పప్పులు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇదిగోండి, పప్పులు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం కారం వేసేద్దాం. మనం ముందుగా నూరి పెట్టుకున్న కారం వేసేద్దాం. ఇదండి ఫస్ట్ కొంచెం పసుపు వేసుకున్నాం కదా,
ఇప్పుడు ఇంకొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఇది మొత్తం తిప్పేసుకుందాం. మంచిగా ఫ్రై కావాలి. ఇది మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది. పచ్చి వాసన అంతా పోవాలి. ఇదిగోండి ఇట్లా మంచిగా ఇట్లా తిప్పేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఉప్పు చూసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకుందాం. ఉప్పు సరిపోయిందండి నాకు. ఇది ఇట్లానే ఫ్రై కానిద్దాం. దీంట్లో ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం మనం. కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా సిమ్లోనే పెట్టుకొని కొంచెం ఫ్రై కానిద్దాం. అయిపోతుంది. ఇదిగోండి ఫ్రై అయిపోయింది మంచిగా. ఉల్లిగడ్డ అంతా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. అయిపోయింది. స్టవ్ కట్టేస్తుంది. ఇప్పుడు ఆ వేడికి కొత్తిమీర మగ్గిపోతుంది కదా. స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. వేడి అన్నంలోకి బాగుంటుందండి. పప్పుచారు కానీ ఇలాగే డైరెక్ట్గా తినేసినా కానీ బాగుంటుంది. స్నాక్స్ లాగా. ఇవ్వండి ఈ గ్రేవీ అన్నంలో కలుపుకొని గుడ్డు నంచుకొని తినాలి. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి ఎగ్ ఫ్రై. ఈ ఎగ్ ఫ్రై ఇలాగే నేను ఒక 7-8 రకాలుగా చేస్తాను. ఫ్రైలోనే పులుసు కాకుండా చాలా బాగుంటాయి. ఇలా చేసుకొని తినండి. ఇప్పుడు ఇది ఎల్లిగడ్డ కారం గుడ్డు చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తిని చూసి ఎలాగుందో చెప్పండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.